ఈ ఏడాది తొలిసారి నేడు గోదావరి జిల్లాలు మళ్లింపు జరగబోతోంది. మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జిల్లాలను మళ్లించనున్నారు. మధ్యాహ్నం 2:30 పట్టిసీమ ఎత్తిపోతల నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయబోతున్నారు. పంప్ హౌస్ దగ్గర పూజలు చేసి గోదావరి నీటిని పోలవరం కుడికాలువ ద్వారా మళ్లింపు చేయబోతున్నారు. అనంతరం తాడిపూడి ఎత్తిపోతల నుంచి గోదావరి జిల్లాను విడుదల చేస్తారు. సాయంత్రం పట్టిసీమ లిఫ్ట్ దగ్గర గోదావరి హారతిలో పాల్గొంటారు. ఆ తర్వాత పురుషోత్తపట్నం పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేయబోతున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ నాయుడు తెలుసుకుందాం. భార్గవ్, ఏడు ఫస్ట్ టైం గోదావరి జిల్లాలు మళ్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అటు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరికి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం గోదావరి వద్ద పోలవరం ప్రాజెక్టు గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో పట్టిసీమ వద్ద కూడా కావాల్సినటువంటి సామర్థ్యం మేరకు నీటి మట్టం అయితే వచ్చింది. దీంతో ప్రస్తుతం అక్కడి నుంచి గోదావరి జలాలను మళ్లించేటువంటి ప్రక్రియకు నేడు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకారం చుడుతున్నారు. ఈ సీజన్ లో ఈ ఏడాది తొలిసారి ఈ నీటిని మళ్లింపు చర్యలు అనేది కూడా ఈ రోజు ప్రారంభం అవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 3 ఎత్తిపోతల నుంచి కూడా ఈ రోజు నీటిని విడుదల చేయబోతున్నారు. అటు పట్టిసీమ ఎత్తిపోతల, అలాగే తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు పురుషోత్తపట్నం వద్ద ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం 3 పంప్ హౌస్ల నుంచి కూడా ఈ రోజు మంత్రి రామానాయుడు నీటిని విడుదల చేయబోతున్నారు. ఏదైతే ఏటా కూడా కృష్ణా జలాలకు, కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి 80 టీఎంసీల నీటిని గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కూడా మళ్లింపు చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ ఏడాది కూడా కృష్ణా డెల్టా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం కూడా అటు సాగునీరు అందించే విధంగా, తాగునీరు అందించే విధంగా ఈ రోజు పంపులన్నీ కూడా విడుదల చేసి మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి 2:30 ఈ పంప్ హౌస్ ను బటన్ నొక్కి మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేయబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు తాడిపూడి ఎత్తిపోతల పథకానికి చేరుకుని అక్కడ కూడా TLIS పంప్ హౌస్ ద్వారా కూడా ఆ నీటి విడుదల చేయబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సాయంత్రం 4 గంటలకు అక్కడ ఏదైతే తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద ఎక్కడైతే ఉందో పురుషోత్తపట్నం సీతానగరం వద్ద ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆయన పంప్ హౌస్ ద్వారా కూడా నీటిని విడుదల చేయబోతున్నారు. మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కుడి ఎడమ కాలువల ద్వారా అటు కృష్ణా డెల్టాకు అలాగే అటు విశాఖ వరకు ఉన్నటువంటి కాలువ వరకు కూడా పూర్తిగా సాగునీరు అందించే విధంగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. దీంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దాదాపు కూడా జూన్ లోనే ప్రతిసారి ఈ నీటి మళ్లింపు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈసారి కాస్త వర్షాలు లేట్ గా వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఎగువ ఉన్నట్టు వర్షాలు, ఎగువ నుంచి వరద నీరు అనేది కూడా ఇప్పుడు వస్తూ ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు ఈ నీటిని విడుదల చేయబోతున్నారు. ఇదే రోజు సాయంత్రం పట్టిసీమ వద్ద ఉన్నటువంటి ఎత్తిపోతల వద్ద గోదావరికి జలహారతి కూడా ఇచ్చి పూజా కార్యక్రమాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ భార్గవ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.